అనవసరమైన ఆలోచనల దారాలు కట్టుకొని తెలియని ఆకాశానికి ఎగిరిపోకు. మనుషులందరూ ఇక్కడే ఉంటారు, కానీ వారి మనస్సులే ఎక్కడో చిక్కుకుపోయి ఉంటాయి. అవునా? మంచి ఆలోచన శక్తి ఉండడం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. కానీ ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించే వారి జీవితం ఎలా ఉంటుంది అంటే ఒక కాగితంలా. మీరు గమనించినట్లయితే దానిపై ఒక చిన్న నీటి బిందువు పడ్డా కూడా అది మెల్లమెల్లగా నాని ఎవరైనా పట్టుకోగానే చిరిగిపోతుంది. అంతేకాకుండా ఒక కాగితం ఒకరు చింపితే చినిగిపోతుంది, మలిస్తే మలిగిపోతుంది, నలిస్తే నలిగిపోతుంది కూడా. ఇతరులెవరైనా దానిపై గొప్ప గొప్ప రాతలు రాస్తే గొప్పగా వెలిగిపోతుంది, పిచ్చి పిచ్చిగా గీతలు గీస్తే చెత్త కుప్పలో మిగిలిపోతుంది. ఇలా ఎప్పుడో తన జీవిత పర్యంతమో తన భవిష్యత్తు తన చుట్టూ ఉండే ఇతరులపైనే ఆధారపడి ఉంటుంది. తనకంటూ సంతోషంగా స్వేచ్ఛగా జీవించే హక్కు తనకే లేకుండా ఉంటుంది. ఇక ప్రతి చిన్నదానికి అతిగా ఆలోచించేవారి జీవితం కూడా ఇలాగే ఉంటుంది. అతిగా ఆలోచించేవారికి అసలు మనస్సే ఉండదని నేనంటాను. ఎందుకంటే వారి మనస్సు అసలు మనశ్శాంతే లేకుండా ఒక బ్రతికున్న భూతంలా ఎక్కడో ఈ ప్రపంచానికి అందని నరకంలో విహరిస్తూ ఉంటే ఆ మనిషికి ఇంకా మనసు ఎలా ఉంటుంది? అర్థమైందనుకుంటా. చూడండి, ఈ ప్రపంచం ఎంతో అందమైంది. గతం కారణంగా దుఃఖించేవారు, భవిష్యత్తు గురించి భయాందోళనకు గురయ్యేవారు, అతిగా ఆలోచిస్తూ ప్రస్తుతంలో జీవించలేనివారు ఈ అందమైన ప్రపంచాన్ని, అసలు వారి జీవితాన్ని, వారి పుట్టుకనే ఆస్వాదించలేరు. భవిష్యత్తు యొక్క చింతనే, అలాగే గతం తాలూకా దుఃఖాన్ని విడిచిపెట్టే ఎవరైతే ప్రస్తుతం వారి ముందున్న కార్యాన్ని పరిపూర్ణం చేస్తూ దానికోసం మాత్రమే సమయాన్ని కేటాయిస్తూ ఆ పనికి 100% తన పూర్తి సహకారం అందించే ప్రయత్నం చేస్తాడో, అది ఫలించినా ఫలించకున్నా, దానివల్ల దుఃఖం కలిగినా సంతోషం కలిగినా దాన్ని ఆ క్షణం వరకే అనుభవించి మరో క్షణాన్ని మరో కొత్త పుట్టుకల ఎవరైతే భావిస్తారో ఇక వారి వారి జీవితాన్నంతా పరిపూర్ణంగా అలాగే ప్రశాంతంగా అనుభవించగలుగుతారు. అర్థమైందనుకుంటా. ఫలితం ఏదైనా కానివ్వండి, పోరాడకముందే భయంతో మీతో మీరు ఓడిపోకండి. నీకు మాత్రమే ఎందుకిన్ని కష్టాలు అంటే నీ శక్తి ఏంటో నీకు తెలియపరచడానికే. మీకు కావలసిన దాని గురించి ప్రయత్నించినప్పుడు అది దక్కలేదని బాధపడటంలో అర్థం లేదు. ఏది తప్పో ఏది ఒప్పో మీ అంతరాత్మ చెప్తూనే ఉంటుంది. తెలియదు అనడం ఆత్మవంచన కాదంటారా? నీ ప్రయాణం ఎప్పుడు కూడా ధర్మ మార్గంలోనే ఉంటే స్వయంగా ఆ పరమాత్ముడే నిన్ను నీ గమ్యానికి తప్పకుండా చేరుస్తాడు. ఓపికతో ఉండు, అన్నీ మీరు అనుకున్నట్లే జరుగుతాయి. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు తక్కువ ఖర్చు చేస్తే ఆపద కాలంలో నిన్ను అది ఆదుకుంటుంది. విచ్చలవిడిగా ఖర్చు చేస్తే నీ జీవితంతోనే ఆడుకుంటుంది. అర్థమైందనుకుంటా. గుర్తుంచుకోండి, ఎదుటి వ్యక్తికి మీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడే మీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతారు. ఆ కారణంగా ఒక వ్యక్తి మీపై ప్రేమ చూపుతున్నారంటే వారు మిమ్మల్ని మోసం చేసి ఉంటారు, లేదంటే మోసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండి ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. అక్కరలేని విషయాలలో తలదూర్చకుండా ఉండి ఉంటే నీ జీవితం ఎంతో సులభంగా సాగిపోతూ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ సృష్టిలో అన్నీ తాత్కాలికమే. ఇప్పుడున్న పరిస్థితి తప్పకుండా మారుతుంది. అనవసరంగా మీరు ఒత్తిడి చెందకండి. ప్రశాంతంగా ఉండండి. కాలానుగుణంగా
అన్నీ అవే సర్దుకుంటాయి. గెలుపు యొక్క గుమ్మం తలుపులో తెరవాలి అంటే ముందు మన ఒంటికి అంటుకున్న బద్ధకాన్ని దులుపుకోవాలి. అర్థమైందనుకుంటా. అంతా మన వాళ్ళే అని ఎప్పుడూ అనుకోవద్దు. నీతో అవసరం ఉన్నంత వరకే అందరూ నీ వాళ్ళు కదంటారా. తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు తీసుకోవడం మొదలు పెడితే ఎలాంటి మనిషి దగ్గరైనా సరే అలుసైపోతాం. గుర్తుంచుకోండి, జీవితంలో తప్పు చేయొద్దు. అలాగే ఎవరి దగ్గర కూడా చులకనవ్వద్దు. ఇక అది మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది, మీ జీవితాన్ని దిగజారుస్తుంది. గుర్తుంచుకోండి, ధనం అనేది నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు. కానీ మౌనం మాత్రం నీకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది. మౌనంగా ఉండటం అంటే చేతకానితనం కాదు, పట్టించుకోపోవడం అంటే పెరిగితనం కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద, మనసుకు బాధ తప్ప ఏమీ మిగలవు. అందుకే అంటారు, మాటల్లో ఉన్న శక్తి కంటే మౌనంలో ఉండే శక్తి ఎంతో గొప్పది అని కదంటారా. చెమట పట్టకపోతే చల్లగాలి యొక్క విలువ తెలియదు. జీవితంలో కష్టాలు లేకపోతే గెలుపులోని మాధుర్యం తెలియదు కదంటారా. ఏం జరిగినా పట్టుకునే మనిషి ఉంటే ఏం జరిగినా కూడా తట్టుకొని ముందుకు వెళ్ళొచ్చు. అవునా. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. అర్థమైందనుకుంటా. జీవితంలో ఆడంబరం కోసం ఎప్పుడూ కూడా అప్పు చేయకు, అలాగే ఆనందం కోసం తప్పు చేయకు. ఇక డబ్బు సంపాదించడం కోసం వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు. ఇందులో ఏది నీకు ప్రశాంతతనివ్వదు, భవిష్యత్తులో భారాన్ని తప్ప. అర్థమైందనుకుంటా. కాలి చెప్పులైనా మనుషులైనా నీకు నొప్పిని అలాగే బాధను కలిగిస్తున్నాయంటే అవి నీకు సరిపోయేవి కావని అర్థం. అర్థమైందనుకుంటా. కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతం అవుతుంది, గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది. గుర్తుంచుకోండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.